నాచారంలో శివరాత్రి రోజు ఆ రోజు రూమ్లో ఒక్కరు ఉన్నారు, డోర్ తీస్తలేరు. అందరికి పూలు చెప్తే ఇంటి ఇల్లాదులు అందరూ వచ్చారు. తలుపు కొడితే అప్పుడు తలుపు తీసిండు. ఈమె పుస్తలు తాడు కనబడుతున్నది. ఊగొట్టిర్రు. చాలా బాధపడి ఉంటారు. చాలా ఆయన ఒక్క మాట అంటలేడు, సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉన్నాడు. పిల్లలే ఎందుకు వయసు పెళ్లి కొట్టిరు, బాగా కొట్టేసారు ఆమెను. చంద్రబాబు కూడా ఉండే ఇక కొట్టి చేసి ఎంత ఇలా కొడితే ఒక రూమ్ లో ఉన్నది. ఇక సార్ను మేము కార్లో కూర్చోబెట్టుకొని రోడ్ నెంబర్ 13కి వచ్చేసినాం. మళ్ళా సాయంత్రము మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళా తెల్లారి వచ్చి మళ్ళా కొట్టిరు. ఈయన కమ్ముగా వాళ్ళు తిడుతున్నారు, చేస్తున్నారు, కుయ్యి అంటలు తలకా కింద తెచ్చుకొని గమ్మునుకున్నారు. వాళ్ళు కొట్టి చేసి వెళ్ళిపోయినారు. ఇక ఈ మొండి ఉన్న పట్టు వదలడు, ఇక వదిలేసుకున్నాడు. సరే పోనీ అట్లా వదిలేసుకున్నాడు. అయితే పిల్లలకు కోపం ఏమంటే హ్యాబిట్స్కి వచ్చిండు. హ్యాబిట్స్కి వచ్చి పైకి వెళ్ళిపోయిండు. సారి సొమ్ములన్నీ తీసుకొచ్చుకున్నాడు. మూట కట్టిండు, ఇంత పెద్ద మూట అవుతుంది అది. ఈమెకి ఇయనికి వచ్చిండు. పిల్లల్ని ఇయనియలే. మీరు ఏమన్నా ఇచ్చుకోర్రి, మా అమ్మ సొమ్ములు మాత్రం మీరు ఇవ్వద్దు, ముట్టే అవసరమే లేదు. ఆ నగలు తీయద్దు, ఈ నగలు ముట్టనే వద్దు. మీరు ఏమన్నా నగలు చేపించుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, మా అమ్మ నగలు మాత్రం ఇయ్యమని అవి వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అది ఇక అక్కడికి వెళ్ళి ఇక పిల్లలు ఎవ్వరు వచ్చుడు బంద్ అయిపోయింది. ఓ వారం రోజులు అయింది. వారం రోజులు అయిన తర్వాత ఇక హరిబాబు మళ్ళా పులిందేశ్వరమ్మ ఆమె రోడ్ నెంబర్ 13 మీదనే ఉంటుండే. ఇక అప్పుడప్పుడు వాళ్ళు ఇక జనరల్ గా ఇక నెమ్మదిగా అందరు కలుస్తారు, కానీ ఆమెతో ఎవరు మాట్లాడరు. సార్తో మాట్లాడి సార్ వెళ్ళిపోతారు, సార్తో మాట్లాడి వెళ్ళిపోతారు. ఇక మేము కొన్ని రోజులు టిఫిన్, ఈ హోటల్కి వెళ్ళి టిఫిన్, ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళి అట్లా ఎవరికి తెలియకుండా. సుధాకర్ గౌడ్ అని ఉన్నాడు, పార్టీ కార్యకర్త. ఆయనది బార్ రెస్టారెంట్ ఉండే. సార్ సుధాకర్ గౌడ్ రొట్టెలు కీమా చేస్తాడు సార్, మంచిగా చేస్తాడు, ఆలోచన మంచిగా చేస్తాడు సార్. సరే తీసుకురమ్మా. ఇక ఎదురుగా నిలబడి చేపించుకొని తీసుకొచ్చి ఇస్తుంటా. అట్లా తింటుండే. బాగుంది లచ్చన్న, సుధాకర్ గౌడ్ చెప్పు బాగా చేసినావు అని. మంచి సార్ అంట. అట్లా 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 ఇక ఒక వంటైనని పెట్టుకున్నాడు. పాత వంటైన మీకు చెప్పిన వీరయ్య, వాడు గింత చిన్నగా ఉన్నప్పుడు ఊరికెళ్ళి తెచ్చుకున్నారు. వానికి అమ్మనే నేర్పించింది సార్ ఎట్లా తింటాడు ఏది అంటే. అంత వాడు ఆఖరికి పెళ్లి కూడా సార్ చేసిండు. పెళ్లి అయిపోయింది. మలక్పేట్ల 5 అంతస్తుల ఇల్లు, ఊర్లో బాయి, 5 ఎకరాలు 10 ఎకరాల పొలం. ఏంరా డబ్బులు అయిపోయినాయా? డబ్బులు లెక్కడకపోతుండే. ఆయన బిల్లు రాస్తుంటే ఇట్లా చెప్పి పడేస్తుండే పైసలు. అట్లా వాడు అట్లా డబ్బు సంపాదించిండు. వానికి విశ్వాసం లేదు. సార్ దిగిపోగానే సార్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. చంద్రబాబు పెట్టుకున్నాడు. మనకు తెలుసు ఈ బాబు దగ్గర సార్ దగ్గర పనిచేసిండని. సార్ పిలిచి, అరే వీరయ్య, నువ్వు పొద్దుగాల వస్తావు కదా, మబ్బుల్లో రా మామూలుగా, అట్లనే వంట చేసేసాయి, మధ్యాహ్నం కూడా చేసేయి, సాయంత్రం కూడా చేసేయి,
హాట్ బాక్స్ లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో, రోజు అట్లనే చేయంటే నాకు టైం దొరకదయ్యా అన్నాడు. ఇప్పుడు లక్ష్మీభారతి గారు ఉన్నారు కదండి, ఆ వైస్రాయ్ ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు అందరికి కోపం వచ్చిందంటారు? వీళ్ళందరికీ మొత్తం అధికారం అంతా హస్తగస్తం చేసుకుంటున్నది. ఓకే, ఈయన న్యూట్రల్ అయిపోతున్నాడు. వచ్చిన వాళ్ళంతా మొత్తం ఆమెను కలుస్తున్నారు. ఓకే, వచ్చిన వాళ్ళందరూ ఆమెను కలుస్తున్నారు. డీజీ, సెక్రటరీ అందరూ. ఓకే, మన ముద్దు కృష్ణ నాయుడు ఆడ ఆమె దగ్గర అడ్డ పెట్టేసిండు, చేసేసిండు. ఓకే, కూర్చున్నాడు చక్కగా. ఆవిడని కాకబట్టే అంటారు కదా, అట్లా కాకబెట్టేసి ఆమె దగ్గర కూర్చున్నాడు. ఈయన న్యూట్రల్ అయిపోయాడు. ఈడ మాట్లాడినాక అక్కడ పోతారు. ఫస్ట్ లక్ష్మీభారతితో మాట్లాడాలి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓకే మాట్లాడారా. ఆయన ఇట్లా అయిపోయాడు. ఓకే 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 తర్వాత ఏం మాట వస్తలేదు ఆయనకు. ఓకే మాట వస్తున్నా, అట్లా అయిపోయింది ఆయన. ఇక అన్ని లక్ష్మీభారతి గారు అన్ని చూసుకోవడం, ఇంకా ఆవిడే చీఫ్ మినిస్టర్ లాగా. ఇక ఆమెనే అంతే తెలుసుకున్నాడు. ఆయన మొక్కట్లా చేయించేసాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పుడు తీసుకెళ్లారు. అప్పుడు మీరు వైస్రాయ్ దగ్గరికి చైతన్య తీసుకెళ్లారా? వైస్రాయ్కి వెళ్ళినామండి. అసలు మొదలు మీరే నడిపారు. రాజ్భవన్ వెళ్దాం అనుకున్నాం. రాజ్భవన్ వెళ్దాం అనుకుని లేదు లచ్చన్న ముందు వైస్రాయ్ వెళ్దాం అన్నాడు. సరే సార్ అని బండి స్టార్ట్ చేసిన, మూవ్ అయిపోయినా. ఆపు లచ్చన్న అన్నాడు. వాళ్ళకెళ్ళి డోర్లోకి వెళ్ళి కిటికీలోకి వెళ్ళి తీస్తాడు. ఆపు లచ్చన్న అంటే ఎందుకు సార్ అన్నాడు. ఆమె ఎందుకు సార్, ఆమె ఎందుకు, మనం పోదాం అని అన్న గట్టిగా అన్నారు. లేదు రాని ఆమెను వస్తే మొత్తం నాశనం అని ఇట్లనే అనేసిన అనేసారు. అంత నాశనం అన్నారు. ఆయన ఇన్నాడు కూడా, నాశనము సార్ ఆమె వద్దు. లేదు మోహన్ పిలు ఆమెను పిలు, నేను ఇట్లనే అన్నా మోహన్ పిలు ఆమెను. ఆమె చెప్పగానే చెంక చెంక చెక్కెట్టుకుంటే వచ్చింది. మీద కూర్చున్నది. పరిటాల రవి ఎంబడి, ఆమె అసిస్టెంట్ పరిటాల రవి మీద కూర్చున్నాము. అసలు ఎన్టీ రామారావు ఒక్కరే వెళ్ళుంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది. మళ్ళీ అందరు రిటర్న్ వస్తుంటది. కానీ ఒక కండిషన్ లో పెట్టిండు, మీరు రిటర్న్ వచ్చినా మీరు రిటర్న్ పోయినా గానీ డిజాల్వ్ చేసేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. భయపడ్డారా? ఇది సరే, ఇది వచ్చేది కదా పోనీ మనం ఈయన దగ్గర ఉందాం, ఇక్కడనే ఉందాం. అది లక్ష్మీభారతి వచ్చిందని అసలు చెప్పు దాని మీద వేసారు. చెప్పు ఎన్టీ రామారావు గారి మీద కాదు, దీని మీద వేసారు సార్. లక్ష్మీభారతి వేసారు. వేసంగానే పరిటాల రవి చైతన్య మీదకి వెళ్ళి కింది దుంకుతున్నాడు. దుంకితే పడిపోతావు, ఎడ దుంకుతున్నావు అంటే మెల్ల దిగిండు. ఏంది లచ్చన్న చెప్పేసారు. సార్ మీద వేయలే, ఆమె మీద వేసారు. వాళ్ళకు ఉన్నదా దమ్ము సార్ మీద వేయనికే? సార్ మీద వేయలే, నువ్వు అర్థం చేసుకో, దీని మీద వేసిర్రు అంటే ఆయన శాంతం అయిపోయాడు. లచ్చన్న కరెక్ట్ నువ్వు చెప్పినావు అని. పోనీ లచ్చన్న గారు రిటర్న్ తిప్పేసినాం, పోయినాం.